పార్టీ పేరు మాత్రం చాలా మంచి పేరు పెట్టారు. జనసేన చాలా మంచి పేరు అది. నో డౌట్ ఇట్ ఈజ్ ఎ వెరీ గుడ్ నేమ్, క్యాచీ నేమ్ అది. జన సైనికులు అన్నారు పార్టీ కార్యకర్తల్ని. పాపం 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారని చెప్పి తెలుగులో ఒక సామెత ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారు స్నేహం చేసి మీరు మీ పార్టీ కార్యకర్తల్ని మోసం చేశారు. పార్టీ నడుపుతారు, పోటీ చేయరు ఎలక్షన్స్లో. పోటీ చేసిన ఎలక్షన్లో డిపాజిట్లు రావు. తమరికంటే గొప్ప హీరో మెగాస్టార్ చిరంజీవి గారు పోటీ చేశారు, తిరుపతిలో పోటీ చేశారు, అక్కడ వెస్ట్ గోదావరి జిల్లా పాలకొల్లులో పోటీ చేశారు. 2 చోట్ల పోటీ చేస్తే పాలకొల్లు స్వగ్రామం అయ్యే, మీ సొంత జిల్లా అయ్యే, అక్కడ ఓడిపోయా చిరంజీవి గారు తిరుపతిలో గెలిచారాయే. మీరు 2 చోట్ల పోటీ చేశారు, 2 చోట్ల ఓడిపోతురాయే. హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో మీరు పోటీ చేయకపోతుంది. భారతీయ జనతా పార్టీకి మద్దతు అంటారు. భారతీయ జనతా పార్టీకి మీరు మద్దతు ఇచ్చినా అమిత్ షా గారు, సాక్షాత్తు హోంమంత్రి గారు అమిత్ షా గారు వచ్చి ప్రచారం చేసిన, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చి పోటీ చేసిన, టీఆర్ఎస్ పార్టీ మేయర్ పీఠం కైవసం చేసుకుంది. తమరి లెగ్ కూడా ఐరన్ లెగ్గే. పంచాయతీ ఎలక్షన్స్లో ఘోరంగా ఓడిపోయారు. మున్సిపల్ ఎలక్షన్స్లో అడ్రస్ లేదు. ఎక్కడో మొత్తానికి 23 సీట్లు 22 సీట్లు వస్తే మేము 40% గెలిచాం, 80% గెలిచాం, 20% గెలిచాం అంటారు, గెలిచేసామంటున్నారు. అబద్ధాలు మాట్లాడడం కూడా ఆయనే నేర్పించాడు మీకు, బాబు గారే నేర్పాడా? పవన్ కళ్యాణ్ గారు, ఇది లెక్క, దీన్ని లెక్కలు అంటారు, అధికారిక లెక్కలు ఇవి. ఇది చూడండి, ఆర్డినరీ ఎలక్షన్స్ టు అర్బన్ లోకల్ బాడీస్ 2021 డీటెయిల్స్ ఆఫ్ ఓట్స్ సెక్యూర్డ్ బై పొలిటికల్ పార్టీస్, 75 మున్సిపాలిటీస్, నగర పంచాయత్స్ అండ్ 11 మున్సిపల్ కార్పొరేషన్స్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్స్ సెక్యూర్డ్ ఇన్ మున్సిపాలిటీస్ 11,78,275. ఓట్స్ సెక్యూర్డ్ ఇన్ కార్పొరేషన్ 13,19,466. టోటల్ ఓట్స్ సెక్యూర్డ్ 24,97,741. ఓట్ పర్సంటేజ్ 52.63%. నెంబర్ ఆఫ్ వార్డ్స్ డివిజన్స్ గెలిచింది 22,265. సీట్లు గెలిచింది 82.6% అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది 82.6% గెలిచింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో, ఆయన ప్రచారం చేయకుండా. టీడీపీ బాబు గారి నేతృత్వం, మీరు భుజం రాసుకుని పొత్తులు పెట్టుకున్నారు కదా. మీరు పొత్తు పెట్టుకొని పార్టీ ఏది మిగిలిందండి? ఇంకా బహుజన సమాజ్వాదీ పార్టీతో పెట్టుకున్నారు, మాయావతి గారి పార్టీతో పెట్టుకున్నారు, సిపిఐతో పెట్టుకున్నారు, సిపిఎంతో పెట్టుకున్నారు, చంద్రబాబు గారితో పెట్టుకున్నారు, చంద్రబాబు గారు కాంగ్రెస్తో పెట్టుకున్నారు. కనుక చంద్రబాబు కాంగ్రెస్ జనసేన కలిసినట్లే కదా. బీజేపీతో పొత్తులోనే ఉన్నారు కదా. టీడీపీకి 6,22,812 ఓట్లు మున్సిపాలిటీలో వచ్చినాయి. కార్పొరేషన్లో 8,35,534 వచ్చినాయి. మొత్తంగా 14,58,346 ఓట్లు. ఓట్ల పర్సంటేజ్ 30.73. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి 22% ఓట్లు తేడా ఉంది. ఇక్కడ వాళ్ళకు వచ్చిన వార్డులు 349 వార్డులు వచ్చి డివిజన్స్ వచ్చి, అంటే 12.7% వార్డులు గెలిచారు. ఇది మీరు సపోర్ట్ చేసిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మీరు సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీకి మున్సిపాలిటీలు, మొత్తం మున్సిపాలిటీలలో 75 మున్సిపాలిటీలలో 40,230 ఓట్లు వచ్చినాయి. కార్పొరేషన్స్లో 74,135 ఓట్లు వచ్చినాయి. మొత్తంగా రాష్ట్రం మొత్తంగా 1,14,365 ఓట్లు వచ్చినాయి. అంటే 2.41%. 9 డివిజన్లు గెలిచారు వాళ్ళు. 0.3% బీజేపీ గెలిచింది. ఏది మీరు పొత్తు పెట్టుకున్న బీజేపీ గెలిచింది.
పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ 75 మున్సిపాలిటీలలో మీకు 45,438 ఓట్లు వచ్చినాయి. 75 మున్సిపాలిటీల్లో. కార్పొరేషన్లో 12 కార్పొరేషన్లలో 11 కార్పొరేషన్లో 1,76,267 ఓట్లు వచ్చినాయి. 2,21,705 ఓట్లు వచ్చినాయి జనసేన పార్టీకి. 4.67% ఓట్లు మాత్రమే వచ్చినాయి. 25 వార్డులు డివిజన్లు గెలిచారు. 0.9% మీరు గెలిచింది. పవన్ కళ్యాణ్ గారు 0.9% ఓట్లు వచ్చినాయి పవన్ కళ్యాణ్ గారు మీకు. తమరు పార్టీ ఇంకోళ్ళు పొత్తు పెట్టుకున్నారు కదా, 75 మున్సిపాలిటీలలో 10,623 ఓట్లు వచ్చినాయి సిపిఐకి. కార్పొరేషన్లలో 27,484 ఓట్లు వచ్చినాయి. 0.80% ఓట్లు. సీట్లు గెలిచింది 0.1%. మీరు పొత్తు పెట్టుకున్న పార్టీ. మీ అందరూ కలిసిన 10% కూడా గెలవలేకపోయారు. మీరు పార్టీ పెట్టారు ఎందుకు సార్? తిరుపతిలో పోటీ చేయాల్సి వచ్చింది. ఏప్రిల్ 17వ తారీఖు నాడు ఎన్నికలు నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. మేము పోటీ చేయం. దేశ ప్రయోజనాల కోసం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు మీకు అవసరం లేదా? తిరుపతి అభివృద్ధి కోసం, రాష్ట్ర మేలు కోసం ఒక నిర్ణయం తీసుకున్నారు. 12వ తారీఖు నాడు మీ స్టేట్మెంట్. తిరుపతి లోక్సభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని బలపరచడానికి నిర్ణయించాం. బీజేపీ జాతీయ స్థాయి నాయకులతో పలు దఫాలుగా జరిగిన చర్చల తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకున్నాము. ముఖ్యంగా కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారు, బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోషి గారులతో జరిపిన చర్చల్లో తిరుపతి ఉప ఎన్నికలపై లోతైన చర్చ జరిగింది. ఇది బంగాళాఖాతంలో లోతైన చర్చ జరిగింది. ప్రముఖ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతున్న తిరుపతిని ఆధ్యాత్మిక నగరంగానే కాకుండా వివిధ రంగాలలో అభివృద్ధిని చేస్తామని గట్టిగా బలంగా వారు చెప్పారు. తిరుపతి అభివృద్ధితో వెనుకబడిన ఈ ప్రాంతం అభివృద్ధి ముడిపడి ఉందన్న విషయం మనకు తెలిసిందే. రాష్ట్ర ప్రగతికి, శాంతి భద్రతల పరిరక్షణకు ఈ నిర్ణయం మేలు చేస్తుంది. జనసేన అభ్యర్థి పోటీ చేయడం కంటే తిరుపతి నగరం అభివృద్ధి ముఖ్యమని భావించేశాం. అందరికీ ఆమోదయోగ్యుడైన బలమైన అభ్యర్థి ఉన్నట్లయితే తప్పకుండా ఈ స్థానాన్ని బీజేపీకి వదిలిపెడతామని ఆది నుంచి చెబుతూ వస్తున్నాం. బీజేపీ ప్రతిపాదించిన అభ్యర్థి విజయం సాధించగల సత్తా ఉందని భావించిన తర్వాతే ఈ నిర్ణయాన్ని తీసుకున్నాం. అంటే మనం ఓడిపోతామనే కదా, వాళ్ళు గెలుస్తారని చెప్పి వాళ్ళని బలపరిచామంటే మనం ఓడిపోతామనే కదా. అటువంటి పార్టీ పెట్టుకుంటాం ఎందుకు సార్? అంతేకాకుండా తిరుపతి లోక్సభ స్థానాన్ని 1999లో బీజేపీ కైవసం చేసుకున్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నాం. ఆలయాలపై విచ్చలవిడిగా దాడులు జరుగుతున్న నేపథ్యంలో వాటి రక్షణకు బీజేపీ తగు చర్యలు తీసుకుంటుందన్న విశ్వాసం కూడా ఉంది. చేసింది ఎవరు? దాడులు చేసింది నువ్వు పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులు. అరెస్ట్ అయింది వాళ్ళే, జైలుకి వెళ్ళింది వాళ్ళే. గౌతమ్ సావంగ్ గారి దగ్గర లెక్కలు తీసుకోయ్యా. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారు చక్కగా కరెక్ట్ అయిన లెక్కలు ఇస్తారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సావంగ్ గారు మంచి ఆఫీసర్. మీరు అడగడం ఆలస్యం, మంచి లెక్కలు ఇస్తారు. ఎవరెవరు ఏ పార్టీ వాళ్ళు విగ్రహాలు ధ్వంసం చేశారు, దేవాలయాలు ధ్వంసం చేశారని చెప్పేస్తారు. గౌతమ్ సావంగ్ గారిని అడగండి, లెక్కలు తీసుకోండి ఆయన దగ్గర. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ధ్వంసం చేయలే. మీరు ఏ పార్టీకి అయితే మద్దతు పలుకుతున్నారో, మీరు ఏ పార్టీతో పొత్తులో ఉన్నారో, మీరు ఏ పార్టీ భుజాల మీద ఎక్కారో ఆ పార్టీలు వాళ్ళే చేసింది ధ్వంసం. అంతేకాకుండా రాష్ట్రంలో అరాచక శక్తుల పీత మడతడానికి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల మాదిరిగా తిరుపతిలో పోరాటం చేయడానికి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకత్వం సమాయత్తం అవుతోంది. అరాచక శక్తులు వెళ్తున్నాయా? అరాచక శక్తులు వెళ్తే అన్ని వార్డులు, మున్సిపాలిటీలు, 73 మున్సిపాలిటీలు, 11 కార్పొరేషన్లు వైఎస్ఆర్ పార్టీ ఎలా గెలుస్తుంది సార్? పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజలకు అది కరెక్ట్గా చెప్పండి సార్. ఎలా గెలిచింది, మేము ఎందుకు ఓడిపోయామన్నది చెప్పండి సార్. గుండె మీద చేసుకుని ఎందుకు ఓడిపోయామా, ప్రజలు మనల్ని ఎందుకు తిరస్కరిస్తున్నారనేది ఒక్కసారి సినిమా కథ విన్నట్లుగా ప్రజలు చెప్పిన కథలన్నీ వినేసి ఆ ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయడం నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు.
చెప్పేవాళ్ళు గాలి మాటలు గాలి సింగిలాగా వినేయద్దు. గాలి సింగ్ అని పిలుస్తున్నారు మిమ్మల్ని చాలామంది. ఆ గాలి మాటలు వింటున్నారు మీరు. ఆ గాలి మాటలు వినొద్దు, గాలి మాటలు నమ్మద్దు. జనశ్రేణులకు ఈ సందర్భంగా ఒక విషయం స్పష్టంగా చెప్తున్నా. జనసేన పార్టీ పక్షాన మేము ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీతో పాటు నాయకులు, జెండా మోసే కార్యకర్తలు సంస్థాగతంగా బలపడడానికి అని జన సైనికులు గమనిస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళు ఎప్పుడు మోస్తూనే ఉండాలన్నమాట మీ జెండాని. మీరు ఎన్నికల్లో పోటీ చేయరు, కానీ జనసేన జెండాని మోసి వాళ్ళకు పాపం జన సైనికులకి మీ ఒక్క జెండా మోస్తే పర్వాలేదు, మీరు పొత్తు పెట్టుకున్న పార్టీల జెండాలు కూడా మోయాలి కదా. ఆ తెలుగుదేశందో పక్కన, మీ పార్టీదో పక్కన, సిపిఐదో పక్కన, బహుజన సమాజ్ పార్టీదో పక్కన, ఇంకో పార్టీదో ఇంకో పక్కన, బీజేపీదో ఇంకో పక్కన, చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో పెట్టుకున్నారని కాదు. అమ్మని అమ్మో, ఇది జెండాల షాప్ అయిపోతుంది. మీ కార్యకర్తల భుజాలు కాదు అవి, అది జెండాల షాప్ అయిపోతుంది వాళ్ళ భుజాలు. అన్ని జెండాలు మోయాల్సి వస్తుంది వాళ్ళు జన సైనికులు. పాపం వాళ్ళు ఎంత మంచివాళ్ళు, మీరు చెప్పినవన్నీ వింటూ అన్ని జెండాలు మోస్తున్నారు. నిజంగా జన సైనికులకు దండం. అరాచక శక్తులను ఎదుర్కోవడానికి బీజేపీతో కలిసి ముందుకు సాగుతున్నాం. తిరుపతి పట్ల నిర్ణయాన్ని దూరదృష్టితో జనసేన శ్రేణులు ఆలోచిస్తాయని ఆశిస్తున్నాను. తిరుపతి విజయం కోసం సమిష్టిగా కృషి చేద్దామని మీకు మనవి చేస్తున్నాను. ఇట్లా పవన్ కళ్యాణ్ గారు. ఇది మీరు రాసిన లేఖ, జన సైనికులను ఉద్దేశించి రాశారు. అసలు పవన్ కళ్యాణ్ గారు, మీ మీద నాకు ఎటువంటి కోపం లేదు, మనకు తగాదాలు లేవు. రాజకీయంగానే విమర్శిస్తున్నాను. పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఎన్ని ఎన్నికల్లో పోటీ చేశారు, ఎన్ని ఘోర పరాభవాలు ఎదురు చూశారు. అయినా సొంత కాళ్ళపై నిలబడడానికి ట్రై చేయడం లేదు ఎప్పుడు కూడా. మీరు కనీసం చిరంజీవి గారు సొంత కాళ్ళపై నిలబడ్డారు. 18 శాసనసభ స్థానాలు గెలిచారు ఆయన. మీరు సొంత కాళ్ళ మీద నిలబడడానికి ట్రై చేయట్లేదు. ఎవరి భుజాల మీదో ఎక్కేస్తూ ఉన్నారు. తునిలో రైలు దుర్ఘటన జరిగితే కాపు సామాజిక వర్గం వారి మీద కేసులు పెడితే ఆ రోజునాడు మీరు ఏం చేశారు పవన్ కళ్యాణ్ గారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాపుల సంక్షేమం కోసం, కాపు సామాజిక వర్గ అభివృద్ధి కోసం కాపు కార్పొరేషన్ పెట్టారు, నిధులు మంజూరు చేశారు. ఆంధ్ర తెలంగాణలో బలోపేతం చేస్తారట పార్టీని. తెలంగాణలో ఓటు హక్కు లేదు మీకు. తెలంగాణలో ఓటు హక్కు లేదు. ఆంధ్రప్రదేశ్కి ఓటు హక్కు మార్చేసుకున్నారు. తెలంగాణలో బలోపేతం చేస్తాం. ఎలా చేస్తారు సార్? అటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ, ఇటు తెలంగాణ ప్రజలు కానీ, మిమ్మల్ని కానీ, మీరు నమ్ముకున్న బాబు గారిని కానీ ఏమనుకుంటున్నారు తెలుసా? వీళ్ళు టూరిస్టు నాయకులు అనుకుంటున్నారు. మిమ్మల్ని టూరిస్టులు అనమాట. ఆంధ్ర అటు తెలంగాణ అటు ఆంధ్ర దివాకర్ ట్రావెల్స్లోనో, ఆరెంజ్ ట్రావెల్స్లోనో ప్రయాణం చేస్తూనో, కార్లలో ప్రయాణం చేస్తూనో, అటు నుంచి అటు అనుకుని ఓట్లు అడుక్కోవడానికి వచ్చే ముష్టి వాళ్ళు అనుకుంటున్నారు బాబు. టూరిస్టు నాయకులు అనుకుంటున్నారు మిమ్మల్ని, రాజకీయ నాయకులు అనుకోవడంలో. పవన్ కళ్యాణ్ గారు, తెలంగాణ బీజేపీపై ఫైర్ వాడుకుని వదిలేస్తారా? ఏంటి వాడుకుని వదిలేసేది? మీరు నేర్పారు అది. నీవు నేర్పిన విద్య నీరజాక్ష. బహుజన సమాజ్ పార్టీని వాడుకుని వదిలేయలేదా? చంద్రబాబు పార్టీని వాడుకుని వదిలేయట్లేదా? సిపిఐ పార్టీని వాడుకుని వదిలేయలేదా? జనసేనను అంగీకరించిన తెలంగాణ బీజేపీ నేతలు అవమానకరంగా మాట్లాడుతున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాణిదేవికి జనసేన మద్దతు. అమ్మో, ఇక్కడ మళ్ళీ టీఆర్ఎస్కి మద్దతు. వారెవ్వా, ఎన్ని పార్టీలకు మద్దతు ఇస్తారు సార్? ఎన్ని పార్టీలతోటి పొత్తులు పెట్టుకుంటారు సార్ మీరు? తెలంగాణ రాష్ట్రంలోనూ పార్టీ నిర్మాణం, భవిష్యత్ ఎన్నికల్లో సత్తా తాడతాం. పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పవన్ కళ్యాణ్.
తెలంగాణలో సత్తా చాడతారా? గోచి ఊడదీస్తా, పంచి ఊడదీస్తా, తోలు తీస్తా, తాట తీస్తా, ఏది తీలే. మీ పరువు తీసేశారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు కలిసి మీ పరువు తీసేశారు. మీ పరువు ప్రతిష్టలను మంటలో కలిపేశారు. మీకున్న స్టార్ ఇమేజీ, పవర్ స్టార్ ఇమేజీ, హీరో ఇమేజీ అవన్నిటి కూడా కలిసిపోయినాయి. లేనిపోని బిరుదులన్నీ కూడా ఇస్తున్నారు. ప్యాకేజీ వీరుడని, ప్యాకేజీ ధీరుడని, ఆయనకి ప్యాకేజీ అంటే ముద్దని, ఆఖరికి మీ కుటుంబ విషయాలలో, మీ పర్సనల్ విషయాలలో కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. నాకు చాలా బాధగా ఉంది పవన్ కళ్యాణ్ గారు. మీరంటే గౌరవం. ఓ రాజకీయ పార్టీ పెట్టినప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన్ని పోరాడండి. ఇది ప్రశ్నించే గొంతుకు అన్నారు. చంద్రబాబు నాయుడు హయాంలో అంత అవినీతి జరిగితే దళితుల, పేద, బడుగు, బలహీన వర్గాల భూములే కాకుండా రైతుల భూముల్ని లాక్కుని బెదిరించి, అసైన్డ్ భూములు కూడా లాక్కుని దౌర్జన్యం చేస్తే చంద్రబాబుని ప్రశ్నించారా? ప్రశ్నించలేదే. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తున్నామని చెప్పిన సాక్షాత్తు దేశ ప్రధాని, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ సాక్షిగా ప్రకటిస్తే ప్రైవేటీకరణను అంగీకరిస్తామంటారా? అందుకనే మనల్ని విశాఖపట్నంలో జిల్లాలో ఓడించారు. మిమ్మల్ని విశాఖపట్నం ఉక్కుని 23 మంది బలిదానాలు చేసుకుని సాధించిన విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు. నేను కూడా ఉద్యమంలో పాల్గొన్నాను, నాకు బాగా గుర్తు. పోలీసులు లాఠీ దెబ్బలు తిన్నాం మేము కూడా. అటువంటి విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి ప్రైవేటీకరణకు మద్దతు ప్రకటిస్తారా మీరు? కార్మికులకు పొట్టలు కొడుతుంటే కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి మద్దతు ప్రకటిస్తారా? గౌరవం లేని చోట ఉండలేం. వాళ్ళేం మిమ్మల్ని అడగట్లేదే ఉండేమని, ప్రాధాయపట్ల మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారు మీరు మాతోనే ఉండండి, మీరు మాకే మద్దతు తెలపండి అని అడగట్లా. మీ సత్తా ఏంటో వాళ్ళకి తెలిసిపోయింది. మీరు ఎప్పుడైతే ఓడిపోయారో శాసనసభలో 2 సీట్లలో, అప్పుడు వాళ్ళకి తెలిసిపోయింది మీ సత్తా ఏంటో. మిమ్మల్ని వాడు ప్రాధాయపట్ల. వాళ్ళని బెదిరించాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ గారు. లక్షల మంది కార్యకర్తలున్నా పట్టించుకోలేదు. లక్షల మంది కార్యకర్తలున్నా పట్టించుకోలేదు. జనసేన పార్టీకి 75 మున్సిపాలిటీలు, 11 మున్సిపల్ కార్పొరేషన్లలో వచ్చిన ఓట్లు 2,21,705. జనసేన పార్టీకి లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నా కానీ పట్టించుకోవట్లేదు టైంని. అంటే నీ పార్టీ కార్యకర్తలే నీకు ఓటేయలేదని తెలిసిపోతుంది కదా. మీ పార్టీ కార్యకర్తలే మీకు ఓటేయలేదని తెలిసిపోతుంది. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు ఉన్నారని మీరు చెప్తున్నారు. మీ పార్టీ కార్యకర్తలే మీకు ఓట్లు వేయలేదని తెలిసిపోతుంది కదా. ఏపీకి న్యాయం చేస్తామంటేనే బీజేపీకి మద్దతు ఇచ్చాం. ఎన్నికల సమయంలో ఒక్క ఓటు ఉన్నా వారిని గౌరవిస్తాం. అలాంటిది లక్షల మంది ఉన్నా జనసేన కార్యకర్తల గౌరవం దక్కకపోవడం బాధాకరం. గౌరవం లేని చోట ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పారు. అమ్మయ్యా, చాలా బాగా చెప్పారు సార్. బీజేపీ వాళ్ళు మిమ్మల్ని ప్రాధాయపడ్డంలా. మీ అంతటి మీరే ఢిల్లీ వెళ్ళారు 10 పలుసార్లు చాలాసార్లు వెళ్ళిపోయి మేము మీ పార్టీకి మద్దతు ఇస్తున్నామని మీరే వెళ్ళొచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎలా గెలిచారు? ప్రజా మద్దతుతో గెలిచారు. సంక్షేమ పథకాలు అమలు చేసి గెలిచారు. రాష్ట్రాభివృద్ధి చూపించి గెలిచారు. మీరేమంటారు? నెల పడే కళ్యాణ లక్ష్మి పథకం ఆపేస్తామని బెదిరించి వైసీపీ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచింది. ఏంటి చెల్లికి పెళ్లి కావాలి మళ్ళీ మళ్ళీ అంటాడు చూసావు, అదేదో సినిమాలో.
నేను మళ్ళీ పెళ్ళిళ్ళు చేసుకున్నానని అంటారే, అట్లాగే కళ్యాణ లక్ష్మి పెళ్ళిళ్ళకి ఇచ్చేది అది ఒకసారి ఇస్తారు. నెల నెల కళ్యాణ లక్ష్మి పథకం ఇయ్యరు సార్. కళ్యాణ లక్ష్మి పథకం నెల నెల ఇయ్యరు, ఒకటేసారి ఇస్తారు. పెళ్ళి ఒకటేసారి జరుగుతుంది, ఒకటేసారి కళ్యాణ లక్ష్మి పథకం ఇస్తారు. కానీ అరడజన పెళ్ళిళ్ళు చేసుకుంటేనో నెల నెల పెళ్ళిళ్ళు చేసుకుంటేనో ఇయ్యరు సార్. మీరు ఇచ్చిన స్టేట్మెంటే సార్ ఇది, నెల నెల కళ్యాణ లక్ష్మి పథకం ఆపేస్తామని. అసలు ఇంకోటి, కళ్యాణ లక్ష్మి పథకం అసలు ఆంధ్రప్రదేశ్లో లేదు. ఆ మాత్రం కూడా తెలియకుండా ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల్లో, పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశారు మీరు. కళ్యాణ లక్ష్మి పథకం కేసీఆర్ గారు ప్రవేశపెట్టారు, తెలంగాణ రాష్ట్రంలో ఉంది అది. ఆయన ఉన్నారు చూసారు బాబు గారు, ఆయన నేర్పుంటారు మీకు ఇటువంటి అబద్ధాలన్నీ చెప్పేసి ప్రజలు నమ్మేస్తారనుకో. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కానీ తెలంగాణ ప్రజలు కానీ తెలివి గలవాళ్ళు, నీతి నిజాయితీ పరులు. ఏంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని బెదిరించి గెలిచేశారా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మమ్మల్ని బెదిరించి గెలిచారు. అసలు నేను ఎవరికి బెదరను. నేనే సింహాన్ని, తోలు తీసేస్తా, తాట తీసేస్తా, నాలికి చీరేస్తా. బెదిరిస్తే భయపడతానన్నారటే. మీ ఎన్నికల కమిషనర్ గారేమో అసలు ఎవరిని బెదిరింపలేదు, శాంతియుతంగా జరిగిన ఎన్నికలు అని చెప్పి ఎలక్షన్ కమిషనర్ గారు చెప్తున్నారు. మీరు బెదిరించారు. మీరు బెదిరిపోయేవాడిని కాదన్నారు, మరి బెదిరించి ఓట్లు వేశారని చెప్తారేంటి సార్? అన్యాయం సార్. అమరావతి రాజధానికి మద్దతు ఇచ్చానని చెప్తావా? ఏ రకంగా మద్దతు ఇస్తావు? అసలు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయో నీకు తెలుసా? భారతదేశంలో 2 రాజధానులు ఉన్న రాష్ట్రాలు ఎన్నో తెలుసా? ప్రపంచ పటంలో ఉన్న దేశాలు ఎన్నో తెలుసా? ప్రపంచ పటంలో ఎన్ని దేశాలకి 2 రాజధానులు 3 రాజధానులు ఉన్నాయో తెలుసా? ఇండియాలో 2 రాజధానులు ఉన్న రాష్ట్రాలు ఛత్తీస్గఢ్, రాజధాని రాయ్పూర్, న్యాయ రాజధాని బిలాస్పూర్. కేరళ రాజధాని తిరువనంతపురం, న్యాయ రాజధాని కొచ్చిన్. రాజస్థాన్ రాజధాని జైపూరు, న్యాయ రాజధాని జోధ్పూరు. ఉత్తరాఖండ్ శీతాకాల రాజధాని డెహ్రాడూన్, వేసవి రాజధాని గైర్సన్. మహారాష్ట్ర ముంబై, నాగపూర్. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో, న్యాయ రాజధాని అలహాబాద్. ఛత్తీస్గఢ్ 2 అంతకన్నా ఎక్కువ ఉన్న రాజధానులు ఉన్నాయి. బొలీవియా లపాజ్, సుక్రియన్ 2 రాజధానులు ఉన్నాయి ఆ దేశానికి. సౌత్ ఆఫ్రికాకి 3 రాజధానులు, కేప్ టౌన్, ప్రిటోరియా, బ్లోమ్ఫాంటైన్. చిలీ రాజధాని, చిలీ చిన్న దేశం ఇది, ఆ దేశానికి శాంటియాగో, లాల్పారిసియో అనే 2 రాజధానులు ఉన్నాయి. చెకోస్లోవేకియా, చెక్ రిపబ్లిక్కి ప్రేగ్, బర్నో అనే 2 రాజధానులు ఉన్నాయి. మలేషియా చిన్న దేశం, ఎంత ఉంటుంది అది, దానికి కౌలాలంపూర్, పుత్రజయ అని 2 రాజధానులు ఉన్నాయి. నెదర్లాండ్స్ చిన్న దేశం, అమ్స్టర్డాము, హేగ్ అని 2 రాజధానులు ఉన్నాయి. శ్రీలంక కొలంబో, పొట్టే 2 రాజధానులు ఉన్నాయి. నువ్వేంది మాట్లాడేది? ఎన్ని రాజధానులు ఉన్నాయో నీకే తెలియదు, ఎన్ని దేశాలకు ఉన్నాయో, ఎన్ని రాష్ట్రాలకు ఉన్నాయో తెలియనటువంటి నువ్వు ఆ మాట్లాడేది? ఇకనైనా చరిత్ర తెలుసుకుని మాట్లాడడం నేర్చుకో పవన్ కళ్యాణ్. గౌరవప్రదంగా ప్రజా సమస్యల మీద పోరాడడం నేర్చుకో. స్వతహాగా ప్రశ్నించడం నేర్చుకో. చంద్రబాబు సలహా మేరకు ప్రశ్నించడం కాదు, నీ స్వతహాగా ప్రశ్నించడం నేర్చుకోవయా నువ్వు. బాబుకు పట్టిన గతి, బాబు గారి పార్టీకి పట్టిన గతి జనసేన పార్టీకి పట్టించేసావు. సో ఇకనైనా నీ కార్యకర్తలని భవిష్యత్తు దృష్టిలో ఉంచుకో. ఎన్నికల్లో పోటీ చేయడం నేర్చుకో ఫస్ట్. గెలుపోవటంలో తర్వాత సహజం కూడా. మీ కార్యకర్తలకు మనోబలం ఇవ్వాలనంటే పోటీ చేయాలి, అది నేర్చుకోండి ఫస్ట్. పొత్తులు లేకుండా పోటీ చేయండి ఒక్కసారి.
అది బలం తెలుస్తుంది, ప్రజలు విశ్వసిస్తారు. విశ్వసనీయత అన్నది ఒకటి నేర్చుకోండి పవన్ కళ్యాణ్ గారు. దయచేసి రాజకీయాల్ని అవమానించద్దు. మీకు మంచి భవిష్యత్తు ఉన్నది, మంచి సినిమాలు చేసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా పరిపాలిస్తే సినిమాలు చేసుకుంటానన్నారు. ప్రజలు అసెంబ్లీలో బాగా ఓట్లేసి గెలిపించారు 151 సీట్లతోటి. పంచాయతీ ఎన్నికల్లో 10,000 పైచీలకు పంచాయతీలు అప్పచెప్పారు. మున్సిపల్ కార్పొరేషన్లో 75కి 73 మున్సిపాలిటీలు అప్పచెప్పారు. 12 కార్పొరేషన్లో 11 కార్పొరేషన్లు అప్పచెప్పారు. అంటే ఆయన పరిపాలన బాగున్నట్లు ప్రజలు సమర్థించారు కదా. 82.6% సీట్లు ఇచ్చారు కదా ఆయనకి. అంటే బాగా పరిపాలిస్తున్నాడు కదా. మరి మీరు ఇచ్చిన స్టేట్మెంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలిస్తున్నాడు అని కనుక నమ్మకం కుదిరితే సినిమాలు చేసుకుంటానని. మీ ఇష్టం. దయచేసి సొంతంగా పోటీ చేయటం నేర్చుకోండి, ప్రజాభిమానం పొందండి. జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్, జై జై జన సైనికులు. ఆత్మనిర్భర్. మీరు కూడా గుండె ధైర్యంగా ఉండండి. మీ ఆత్మాభిమానాన్ని చంపుకోకండి, మీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టకండి. మీరందరూ కూడా బాగుండాలి జన సైనికులారా. జై పవన్ కళ్యాణ్.